అన్నయ్య గారికి తొడ దగ్గర నుంచి చివరి అరికాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ జరగక చిన్న కాలు మీద చిన్న పుండుబడి చాలా ఇబ్బంది పడ్డారండి. మా అన్నయ్య కూడా నమ్మి వచ్చి పాస్టర్ గారితో తైలాభిషేకం చేయించుకున్నారండి. స్వస్థపరిచాడండి, దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు సర్జరీ పడుద్ది అన్న కాలు సర్జరీ పడలేదండి, దేవుడు చాలా స్వస్థపరిచాడు. ఫస్ట్ నేను నమ్మలేదు, ఇదేంటి ప్రార్థన ఈయన ఇలా చేస్తున్నాడు నాకు అంటే నమ్మలేదు. ఈరోజు నన్ను పిలిచి కాళ్ళలోకి వచ్చాయి. Come out. Come out. Come out. అసలు డాడీ ప్రార్థన చేసేపాటికి కాళ్ళు నీరు లేదు. అసలు ఇంతంత వాపులు, పెద్ద పెద్ద వాపులు. నేను ఈరోజు కూర్చోలేను ఇక్కడ అని వచ్చాను నేను. కానీ అసలు నీరు తగ్గిపోయి డాడీ ఇలా చెయ్యి పెట్టడంతోనే బాడీ అంత షవరింగ్ అయిపోయింది. అసలు ఇప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్తున్నాను ఇంటికి. డాడీ చెయ్యి వదిలితే నా జీవితమే పోయింది అనుకుని నేను ఫుల్గా ఫిక్స్ అయిపోయాను. కొంతమంది ఇది అబద్ధం అనుకుంటారు, కానీ అసలు అబద్ధం అయితే కాదు కాదు కాదు. చాలా జెన్యూన్గా చెప్తున్నారు, మీరు నమ్మండి. నా మ్యారేజ్ గురించి ప్రేయర్ చేయగా డాడీ చెప్పినట్టే నా మ్యారేజ్ జరగడం జరిగింది. సో ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఇదంతా రియలా కాదనేది. ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రేయర్లో పాల్పొందితేనే ఈ సత్యాలన్నీ తెలుసుకుంటారు. కాబట్టి ప్రేయర్లో స్వస్థత అనేది కంపల్సరీ ఉంది. పాల్ పృథ్వీ అయ్యగారు ఏదైతే మనకు వాగ్దానం చేస్తున్నారో కంపల్సరీ ఆ వాగ్దానం అనేది నెరవేరుతుంది. ఎంతో స్వస్థత అనేది ఇక్కడ దొరుకుతుంది. ఎంతోమంది అనారోగ్యాలతో వస్తున్న ప్రతి ఒక్కరు స్వస్థత అనేది పొందుతున్నారు. ఆరాధన అంత మంచిగా బాగుంది. కొంతమంది చూసేవాళ్ళు ఏంటంటే ఫేక్ ఇవి అంటారు, కాదు ఫేక్ కాదు. ఇక్కడికి వచ్చి మీరు రియల్గా చూస్తే అబద్ధం ఏంటనేది మీకు తెలుస్తుంది. వచ్చి ఒకసారి పాల్గొనండి, ఆ స్వస్థత ఏంటనేది మీకు తెలుస్తుంది. కొంచెం నాకు తల బాగా తిరుగుతూ ఉండేది. హాస్పిటల్కి వెళ్ళి మందులు అవి తెచ్చుకొని వాడుకున్నానండి. అయినా సరే ఎటువంటి మార్పు రాలేదు. స్లమ్ పట్టేసిందమ్మ తలలో అని డాక్టర్ గారు చెప్పారు. వచ్చి ప్రార్థన చేసుకుని ప్రేయర్ ఆయిల్ తీసుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ నెలలోనే నాకు మార్పు వచ్చిందండి. తల తిరగటం అది తగ్గిపోయి మామూలుగా అయిపోయాను.